హాయ్ నేను మీ వినోద్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మనతో పాటు శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. నెల్లూరు నుంచి వచ్చారు. చాలా అద్భుతమైన వాక్చాతుర్యం కలిగి ఉంది. అలాగే సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీకు మా డబ్బింగ్ వర్క్షాప్స్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నాయని ఎలా తెలిసింది? అంత దూరం నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం ఏమిటి? అంటే మొదటి నుంచి దీని పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. వాయిస్ చెప్పాలని డబ్బింగు. గత 20 ఏళ్ల నుంచి నేను ఈ ఫీల్డ్‌లో ఎలాగైనా సరే ఎంట్రీ అవ్వాలని, నేను నిరూపించుకోవాలని ఒక థాట్ ఉండేది. ఏ జాబ్ చేసినా గానీ సాంస్క్రిట్ లెక్చరర్‌గా చేస్తుంటాను నేను జనరల్‌గా. కానీ నాకు ఎప్పుడైనా సరే వెళ్ళి నేను ఒక వాయిస్ ఇచ్చి నేను ప్రొఫెషనల్‌గా ఎదగాలనేటువంటి థాట్ ఉంది. అది ఎప్పటికప్పుడు నాలో ఆశ, ప్రోత్సాహం కలిగించింది. అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. అదే నేను నెట్‌లో చూసాను. గూగుల్ సెర్చ్ చేశాను. చేస్తే అన్నీ చూసాను కానీ ఇక్కడ ఓన్లీ స్పెషలైజేషన్ ఒకటి, డబ్బింగ్ ఒకటే ఉంది అనే ఉద్దేశంతోటి నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అది సార్ ప్రధానంగా. అంటే మనకు ఇప్పుడు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత నిన్న మొన్న లైవ్ డబ్బింగ్ షోలు చేశారు. అవును సార్. టుడే యానిమేషన్స్‌లో అద్భుతంగా ఈరోజు వాయిస్ ఇస్తున్నారు. అవి టెలికాస్ట్ కూడా అవుతున్నాయి. దానికి అవును సార్. తృణమో, ప్రణమో మనం కూడా ఇవ్వడానికి సిద్ధమైనాం కాబట్టి. అవును సార్. వీటి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. ప్రాక్టికల్ పరంగా అంటే థియరీ కన్నా కూడా ప్రాక్టికలే ఇంపార్టెంట్ సార్. 99% ప్రాక్టికలే ఉంటుంది ఇక్కడ. అది నాకు బాగా నచ్చింది. అంటే వాయిస్ చెప్పే మోడ్యులేషన్ ఏంటి? దానిలో ఉన్నటువంటి మిస్టేక్స్ అనేటువంటివి లేకుండా ఎట్లా మనం ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఇన్నర్‌గా ఇంతకుముందు దానికి, తర్వాత దానికి, ఇప్పుడున్న దానికంటే రోజు రోజుకి నాకు ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. నేను బెస్ట్ చాయిస్ తీసుకున్నాననే కాన్ఫిడెన్స్ 10% నాకు అనిపిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మరి చాలామంది అడుగుతారు, ఈ వయసులో మరి కుటుంబాన్ని వదిలేసొచ్చారు. మరి అవకాశాలొస్తాయా? మీ ఫూలిష్‌నెస్ అని చాలామంది అంటూ ఉంటారు. అనొచ్చు కూడా. దానికి మీరు ఏం చెప్తారు? అంటే ప్రతి వ్యక్తి కాన్ఫిడెన్స్ అనేటువంటిది వాళ్ళు చెప్పే వాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఏజ్ తోటి, సొసైటీ తోటి సంబంధం లేదు. నా కాన్ఫిడెన్స్ నాకు చెప్పింది. నేను ఎట్లాగైనా సరే ఓవర్‌కమ్ అవుతాను. నేను అనుకున్నది సాధిస్తాననే కాన్ఫిడెంట్ ఉంది. ఇక్కడికొచ్చాక అది నాకు ప్రూవ్ అని తెలుస్తుంది. అందువల్ల నేను ఇందులో ఫస్ట్‌గా నేను ఎదుగుతాను సార్. అది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా రాబోయే తరాలు మా అకాడమీలో జాయిన్ అవ్వబోయే విద్యార్థులందరూ కూడా ఈ లైన్స్‌ని ముఖ్యంగా వినండి. ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని మనం ఆగిపోవటం, అవకాశాలొస్తాయా? లేకపోతే మనం సక్సెస్ అవుతామా? లేకపోతే నాకు డబ్బులు సంపాదించుకున్నామా అనేది సెకండరీ ఆప్షన్. సార్ అందులో అవకాశాలొస్తాయని మీరు ఎలా నమ్ముతున్నారు? అవకాశాలొస్తాయి అనేటువంటిది ఏంటంటే సార్, ముందు మనకి కాన్ఫిడెంట్ ఉందా లేదా? మనం ఇందులో నిలబడగలుగుతామా లేదా? అనేది అవకాశాలు రావడం సార్. అవకాశం అంటే ఒక ఇన్‌స్టిట్యూట్, ఒక స్కూల్ ఉంది సార్. లేదా ఒక కాలేజీ ఉంది. మీరు ఇందులో జాయిన్ అయితే మీకు జాబ్ ఇప్పిస్తామని ఎవరు చెప్పరు. వాళ్ళ టాలెంట్‌ని బట్టి వాళ్ళు బయటకి వెళ్లి జాబ్ సంపాదించుకుంటున్నారు. అట్లాగే ఇది కూడా అంతే సార్. నేను అలాగే నమ్మాను. నేనొచ్చాను. ఇక్కడ సక్సెస్ అయ్యాను సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థాంక్ మళ్ళీ యూ సార్. మొన్న మీరు లైవ్ డబ్బింగ్ షోలో ప్రముఖమైన డబ్బింగ్ ఇండస్ట్రీ వాళ్ళ మధ్యలో మీరు పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు మీకెలా అనిపించింది? ఎక్స్‌పీరియన్స్ చాలా గొప్పగా అనిపించింది సార్. ఎందుకంటే వాళ్ళని నేను ఇంతకుముందు యూట్యూబ్‌లో చూసాను. వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా విన్నాను. కానీ వాళ్ళని కలవగలను నా లైఫ్‌లో అనుకున్నాను. కానీ అనుకోకుండా ఛాన్స్ నాకు రావడం కలిగింది. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు మా అకాడమీ ఇన్ ఫ్యూచర్‌లో మీకు భవిష్యత్తును ఎలా ఇవ్వబోతుంది? లేకపోతే ఇస్తుందా? అనే సందేహాలేమైనా ఉంటే మీ క్లారిటీగా మన ప్రేక్షకులకు చెప్పొచ్చు. అంటే ఇందులో సందేహం ఏం లేదు సార్. మన కాన్ఫిడెన్సు, మనం రెగ్యులర్ ప్రాక్టీసు ఇవన్నీ మనం చేసుకుంటుండటం వల్ల మనకు స్టూడియోస్‌కి వెళ్ళి మన ఎబిలిటీ ఏదో నిరూపించుకుంటే ఖచ్చితంగా మనకొస్తాయి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ధన్యవాదాలు సార్. శ్రీమన్నారాయణ గారు అలాగే మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారు, ఎవరో అన్నారని మన కెరియర్‌ని మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి ఈరోజు చాలా అకాడమీస్‌లో, చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో సెంట్రల్ ఏసీ ఉంటది. అద్భుతమైన ఎక్విప్‌మెంట్ ఉండొచ్చు. కానీ నేర్పించే వాళ్ళు ఉండాలి. కనుక సోషల్ మీడియాలో చాలామంది పబ్లిసిటీ చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్స్‌లో గానీ. కానీ ఎవరు పర్ఫెక్ట్ ఏంటి అనేది మీరందరూ కూడా ఒకసారి వెళ్లి చూడండి. జెన్యూన్‌గా ఉన్నారా? లేదా? అసలు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా? లేదా? సక్సెస్ రూట్ ఎంతుందని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మనం ఇలాగ ఎంతోమందిని ఇండస్ట్రీకి ఇచ్చాం. అలాగే రీసెంట్‌గా ఒక ఫీమేల్ 52 ఏళ్ల ఫీమేల్ గూడా అద్భుతంగా దృఢ నిశ్చయంతో సీరియల్స్‌లో, సినిమాలో డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీమన్నారాయణ గారు గూడా వారి కాన్ఫిడెన్స్ ఎక్కడ గూడా తగ్గట్లేదు గాబట్టి వారు కూడా డెఫినెట్‌లీ ఇండస్ట్రీలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకుంటారని నేను ఆశిస్తూ ధన్యవాదాలు సార్. థాంక్ యూ సార్.